హాయ్! హలో అందరికి. వెల్కమ్ టు ప్రసన్న స్టోర్స్ అండ్ ఫింగర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చామండి. అది ఉప్పు 6th ప్రీ షూట్ బర్త్‌డే షాపింగ్. షాపింగ్ అంటున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? ఏం లేదండి. హైదరాబాద్‌లో ఉన్న మంచి షాపింగ్ మాల్స్‌కి ఈరోజు మిమ్మల్ని తిప్పబోతున్నాను. సో, మా బకెట్ లిస్ట్‌లో 3 షాపింగ్ మాల్స్ మేము చేసుకున్నాం. అది ఇనార్బిట్ మాల్ అండ్ ఫారెన్ అండ్ శరత్ కుమార్. సో, ప్రీ షూట్‌కి ఏంటి హడావిడి అని చూస్తున్నారా? ప్రతి ఇయరు తన బర్త్‌డే ముందు నేను ఇచ్చే పర్సనల్ గిఫ్ట్ ఏంటంటే తనకి ప్రీ షూట్ చేపించడం. ఎందుకంటే గిఫ్ట్స్ అనేవి అవి రెగ్యులర్‌గా ఎలాగా ఇస్తూ ఉంటాం. బట్ యాస్ ఎ థీమ్ డిజైనర్ నేను తనకి ప్రతి ఇయర్ తప్పకుండా తీయిచ్చేది మెమోరీస్‌తో కూడిన ఫోటో షూట్. ఎందుకంటే ఆ ఫోటోసే తను పెద్దయిన తర్వాత చూసుకుంటది. సో, ప్రతి ఇయరు తనలో ఉన్న చేంజ్ కూడా మనం చూడొచ్చు. అండ్ ప్రతి ఇయరు తను ఎంత ఎదుగుతుంది అండ్ ఏంటేంటి థీమ్స్ తను కవర్ చేసింది అనేది నేను చూసుకోవచ్చు. సో, అందుకని షాపింగ్ షూ. సో, ప్రస్తుతం అయితే మనం దుర్గమ్మ చెరువు దగ్గరున్న ఇనార్బిట్ మాల్‌కొచ్చేసామండి. ఇది పీక్ సమ్మర్ అవ్వడం మాల్ అంతా కొంచెం హడావిడిగా ఉంది. ఎందుకంటే చాలా మంది సమ్మర్‌లోని మాల్స్‌కెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ అది వీకెండ్ కూడా అవ్వడం వల్ల జనాలైతే కొంచెం కనబడుతున్నారు. బట్ అంత అయితే లేరు. ఎందుకంటే మేము మార్నింగ్ 10:00కే వచ్చేసాం. ఇక్కడైతే ఫస్ట్ మేము 18 క్యారెట్స్ గోల్డ్ చూసాము. తన్వికి లైక్ సింపుల్ పెండెంట్స్‌లా చూడ్డానికి. ఇది మేము ప్యాంట్లూన్స్‌లో చూస్తున్నాము. అక్కడ ఒక చైన్ అయితే తీసుకున్నాం తన కోసం. అండ్ ఆ తర్వాత బట్టల షాపింగ్ స్టార్ట్ అయిందండి. అక్కడ నేనొక క్రేజీ టీ షర్ట్ చూసాను. చాలా కూల్‌గా ఉంది. ఐ జస్ట్ ట్రైడ్ ఇట్. బట్ లాస్ట్‌లో తీసుకుందాం అని పక్కన పెట్టాను. ముందైతే ఎవరి కోసం వచ్చారో ఈ ప్రిన్సెస్ కోసం తీసుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే షాపింగ్ దానికోసం చేసాం. సో, అక్కడ మాకు లక్కీగా ఒక గోవా వైబ్స్‌తో ఉన్న డ్రెస్ కనపడ్డదండి. యాక్చువల్‌గా ఈసారి థీమ్ అయితే పర్టిక్యులర్‌గా ఏమి అనుకోలేదు. ఔట్‌డోర్‌లో బీచ్‌లో తీపిద్దాం అనుకున్నాం. ఎప్పుడో తను 2 ఇయర్స్ ఉన్నప్పుడు బీచ్‌లో తీపిచ్చాం. కానీ అప్పటికి కొంచెం భయపడుతూ ఉంది కాబట్టి ప్రాపర్‌గా తీయలేదు. బట్ ఈసారి కంప్లీట్ ఫ్యామిలీ అంతా ఒక గోవా వైబ్‌లో ఉండడానికి మేమంతా ప్రింటెడ్ షర్ట్స్‌కి ప్రిఫర్ చేసాం. సో, ఇక్కడ ట్రై చేస్తూ ఉండగా మాకొక్కటైతే బాగా నచ్చిందండి. ఇట్స్ లైక్ డిఫరెంట్‌గా ఉంది అండ్ కూల్‌గా గూడా ఉంది. ఇట్స్ సెమీ స్కర్ట్ ప్లస్ షార్ట్. అది పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని అందరికి బావుంటదండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఎ ఫ్యాషన్ పర్సన్ యూ మస్ట్ ట్రై దిస్ స్కర్ట్. ఇది అందరి దగ్గర ఉండాలి. అందరి వార్డ్‌రోబ్స్‌లో ఉండాలి. ఈ స్కర్ట్ ఎందుకు ఎక్స్‌పెషల్‌గా చెప్తున్నానంటే, ఇది ఫ్రంట్ నుంచి మనకి స్కర్ట్‌లా కనబడతది. అండ్ బ్యాక్ నుంచి అది షార్ట్‌గా ఉంటది. అండ్ కంఫర్టబుల్‌గా ఉంటది. అది పిల్లలకైనా అండ్ పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా బావుంటది. ఇదే కాంబినేషన్‌లో నేను కూడా తీసుకుందాం అని అనుకున్నా. బట్ ఆ మాల్‌లో అయితే నాకు దొరకలేదు. నేను చాలా ట్రై చేశాను. తనకైతే ఒక డ్రెస్ తీసుకున్నాను కాబట్టి ఐయామ్ డన్ విత్ దట్ డే. బట్ నేను నా డ్రెసెస్ అండ్ మా హస్బెండ్ షర్ట్ కూడా నేను చూడాలి. బట్ మధ్యలో ఒక బ్రేక్ తీసుకొని మేము డోనట్స్ దగ్గరికెళ్ళాము. పర్సనల్‌గా అయితే నాకు షుగర్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు. బట్ అకేషనల్‌గా తను అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. అందుకని ఆ రోజు మాత్రమే చీట్ డే తనకి. అందుకని తనకిచ్చాను. షీ వాస్ వెరీ హ్యాపీ. తను కూర్చొని అలా తింటుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ సేమ్ రెగ్యులర్‌గా ఇవ్వకూడదు. అప్పుడప్పుడు అంటే ఓకే. సో, ఆ తర్వాత మా ప్రయాణం తన హెయిర్ కట్ వైపండి. అది టీబీసీ సెలూన్‌లోకెళ్ళాం. మాదాపూర్‌లో ఉంది. మేము లంచ్ అది ఫినిష్ చేసుకొని ఇక్కడికొచ్చాం. సో, ఇట్స్ బ్యూటిఫుల్ సెలూన్ అండి. అది మీకు సరౌండెడ్ విత్ లాట్స్ ఆఫ్ సెలబ్రిటీ పిక్స్ గాని అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందండి. ఇట్స్ జస్ట్ రూ. 500. ఇది ఊరికే అనట్లేదు. నిజంగానే సెలబ్స్ ఒస్తారు. ఇంత తక్కువేంటి అని అనుకుంటున్నారా? సెలబ్స్ ఒస్తారు. కానీ అప్పుడు సమ్మర్ స్పెషల్ వాళ్ళు ఆఫర్ రన్ జేస్తున్నారు. అండ్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ దట్ సలూన్ బికాజ్ లాస్ట్ ఇయర్ గూడా అక్కడ నేను చేయించుకున్నాను. దానివల్ల రిజిస్టర్ మెంబర్ అవ్వడం వల్ల కాలొచ్చింది. ఇంకా అదే టైంలో డిసైడ్ అయ్యి వెళ్ళాం.
సో, స్టాఫ్ ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అని కొంచెం అయితే డౌట్ ఉండేది నాకు. బికాజ్ అది పెద్దవాళ్ళ సెలూన్. బట్ అక్కడ ఏంటంటే ఆ ఇయర్ నుంచి వాళ్ళు బేబీస్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారంట. సో, అక్కడ ఎవరైతే స్టాఫ్ మెంబర్ ఉన్నారో తను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అండ్ కుక్కుతోని బా ఫ్రెండ్లీగా పలకరించి వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బావుంది. అండ్ మేము కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాం ఆమెకి. కుక్కుతో ఫ్రెండ్‌షిప్ చేసుకొని బాగా తనకి నచ్చినట్టు అయ్యేటట్టు తను అడగడం అదంతా బావుంది. మొత్తం స్టూడియో అంతా సరౌండెడ్ విత్ గ్లాస్ అండి. అండ్ యాంబియన్స్ కూడా చాలా బావుంది. ప్లెజెంట్‌గా ఉంది. అండ్ మనం ఒకవేళ బేబీతో ఎళ్తే గనక బేబీ హెయిర్ వాష్ నుంచి ఎలా చేస్తారు, ఏంటి అనేది మొత్తం ట్రాన్స్‌పరెంట్‌గా మనకు కనబడతది. అండ్ షీ వాస్ వెరీ ఫన్నీ విత్ కుక్కు. ప్రతీదీ డీటెయిలింగ్ అడిగింది. ఎలా చేయాలి, ఏంటి అనేది. అండ్ యూ కెన్ సీ పిక్చర్స్ ఆన్ ది బ్యాక్‌గ్రౌండ్ అక్కడ మీకు స్క్రీన్‌లో కనబడుతుంది కదా! ఆమె మొత్తం సెలెబ్స్ కూడా ఆమె చేసింది. సో, వి వర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ హర్ న్యూ హెయిర్ స్టైల్ అండ్ ఇట్ గాట్ టర్న్డ్ ఇన్ వెరీ, వెరీ బ్యూటిఫుల్ వే. అండ్ ద వే హౌ షీ క్యారీడ్ హర్‌సెల్ఫ్ అది కూడా నాకు చాలా నచ్చింది. బికాజ్ జనరల్‌గా బేబీ కేర్ టేకింగ్ అనేది నేను నా షూట్‌లో చేస్తూ ఉంటాను. బట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను పర్సనల్‌గా నా బేబీని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చూపించిన కేర్ గాని, తనతోని కలిసిపోయి వాళ్ళు కూడా ఒక పిల్లల్లాగా అయిపోయి చేసింది బావుంది. సో, అల్టిమేట్‌గా ద సర్విస్ విచ్ దే హావ్ ప్రొవైడెడ్ us ఇట్స్ వెరీ హార్ట్‌ఫుల్లింగ్ అండ్ సూదింగ్ ఫర్ us. అండ్ కంప్లీట్ ప్రొఫెషనాలిటీ వాళ్ళు ప్లేస్ చేశారండి. ఆల్ త్రూ ద సెషన్. కుక్కు ఒక్కసారి కూడా భయపడలేదు, ఏడవలేదు. అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ టు టేక్ దట్ హెయిర్ కట్. బిఫోర్ హెయిర్ కట్స్ అంటే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ హెయిర్ కట్స్ నేను చేయించినప్పుడైతే చాలా నాకు హెక్టిక్‌గా ఉండేది. అండ్ ఎప్పుడు ఏడుపే హెయిర్ కట్ ఎప్పుడు ప్రాపర్‌గా వచ్చేది కాదు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత టీబీసీకొచ్చిన తర్వాత అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ నేనైతే చూసాను. సో, ఆ రోజుకైతే వైండ్ అప్ చేసేసామండి. ఇంకా నో మోర్ మాకు ఎనర్జీ లేదు తిరగడానికి. బికాజ్ ఓన్లీ కుక్కు డ్రెస్‌కే మాకు హాఫ్ డే అయిపోయింది. అండ్ హాఫ్ డే తన హెయిర్ డ్రెస్సింగ్‌తోనే అయిపోయింది. సో, అక్కడి నుంచి ఇంక బయలుదేరి మేము ఇంక ఇంటికి ప్రయాణం స్టార్ట్ చేసాం. సో, వెరీ నెక్స్ట్ మార్నింగ్ మేము మళ్ళీ షాపింగ్ స్టార్ట్ అయ్యామండి. మా షాపింగ్ ఇలాగే ఉంటది. ఓవరాల్ అట్ ఎ స్ట్రెచ్ వీకెండ్స్ 1, 2 టైమ్స్ మేము షాప్ చేస్తూ ఉంటాం. సో, సాటర్‌డే అయిపోయింది. సో, ద నెక్స్ట్ డే సండే. సండే గూడా ఇప్పుడు మాల్ ఏంటంటే షరత్ మాల్‌కెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఆఫర్స్ ఉన్నాయి అని మా వన్ ఆఫ్ ది ఫ్రెండ్ చెప్పారు. సో, అది చూడ్డానికి వెళ్ళాము. బట్ సేమ్ ప్రొడక్ట్సే ఆల్‌మోస్ట్ ఉన్నాయి. కానీ ఇక్కడ వేరే ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో అవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. లైక్ సోల్డ్ స్టోర్ అవ్వనండి, లివీస్ అవ్వనండి, లేకపోతే ప్యూమా అవ్వనండి. నేనైతే నాది సోల్డ్ స్టోర్ నుంచి తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ యూనిక్‌గా ఉంటాయి. ప్లస్ నేను అనుకున్నది కూడా నాకక్కడ దొరికింది. సో, ఏదైతే స్కర్ట్ నేను ముందు రోజు తీసుకున్నానో, ఆ స్కర్ట్‌కి సంబంధించిన పెద్దవాళ్ళ దాంట్లో కూడా నాకు దొరికాయి. సో, అక్కడి నుంచి మేము కొంచెం ఏబిఎన్ ఏదైతే ఉందో అదే సిరప్ మాల్ అది కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసాం. ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాటూ సెషన్‌లోకి వెళ్ళాము. సో, కుక్కు అక్కడ కొంచెం ఎక్సైట్ అయ్యి బాగా ఆడుకుంది అక్కడ. అండ్ ఆ మాల్ ఏదైతే ఉందో అది రీసెంట్‌లీ కన్‌స్ట్రక్టెడ్ 2, 3 ఇయర్స్ బ్యాక్ మాల్ అది. సో, అది చాలా స్పేషియస్ మాల్ అండి. మిగతా మాల్స్‌తో కంపేర్ చేస్తే ఇట్ హాస్ ఎవ్రీథింగ్. మనకి 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచి మీకు 5 ఫ్లోర్ వరకు ఆహ్, ఏ1 బ్రాండెడ్ ఏవైతే క్లోతింగ్ గాని, లేకపోతే కాస్మెటిక్స్ గాని అన్నీ ఒక్క స్పాట్‌లోనే దొరికేది ఉంటది. అండ్ అది తర్వాత మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పబ్స్ కూడా అండ్ బ్రూవరీస్ కూడా అవైలబుల్. ఎవరైనా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే వాళ్ళు టాప్ ఫ్లోర్‌కెళ్ళి ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. యూ విల్ గెట్ ది బెస్ట్
క్రూయింగ్ షాప్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఫ్రెండ్స్‌తో హ్యాంగ్ ఓవర్ అవ్వడానికి మంచి ఔట్‌డోర్ సెషన్ కూడా ఉంటది. సో, ఇక్కడైతే మేము ఈ టాటూ సెషన్‌కి వచ్చామండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరు బేబీస్‌కి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ. సో, ఇలాంటి సెషన్స్ ఏంటంటే మాల్స్‌లో పెడితే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బోర్ అవ్వరు. అండ్ వాళ్ళకి సెషన్ కూడా అటెండ్ అవుతున్నప్పుడు చాలా బావుంటది. అండ్ మనం కూడా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. పేరెంటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో పాటు వెళ్ళినోళ్ళకి మనం కూడా కొంచెం రిలాక్స్‌గా ఉండొచ్చు 5 మినిట్స్ అక్కడ కూర్చొని. ఇంకా ఆ తర్వాత తను రెగ్యులర్ వేర్ షాపింగ్ నేను చేశానండి. లైక్ షీ వాస్ లైకింగ్ ఎవ్రీథింగ్. యూనికార్న్ వేయించుకున్నది కాబట్టి ఇప్పుడు యూనికార్న్ స్కర్ట్ కావాలి, యూనికార్న్ ప్యాంట్ కావాలి, టీ షర్ట్స్ ఏవో కలర్‌ఫుల్ టీ షర్ట్స్ తీసుకుంది. అలా అక్కడి నుంచి మేము ఒక 5 పేర్స్ పిక్ చేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి మేము బయటకొచ్చాం. ఫన్నీ యాక్టివిటీస్ కొన్ని అవుతున్నాయండి. లైక్ జోకర్‌వి అలాంటివి. సో, అది కూడా వాళ్ళక్కడ పెట్టారు. సో, తను ఎంజాయ్ చేసింది. అండ్ అక్కడ నేను ఒక కాశ్మీరీ ఎంపోరియం చూసానండి. ఇట్ వాస్ బ్యూటిఫుల్. నాకు యాక్చువల్‌గా అయితే చాలా కొనాలని ఉంది. బట్ ఐ వాస్ ఔట్ ఆఫ్ బడ్జెట్. బట్ నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ఈ ఎంపోరియం నుంచి ఏదో ఒక్కటైనా నేను పిక్ చేద్దాం. యాక్చువల్లీ షాల్స్ గానీ, లేకపోతే హ్యాండ్‌మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ గానీ చాలా బావున్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కాశ్మీరీ డ్రెస్ ఒక్కటైనా ఉండాలండి. ఐ వాస్ విల్లింగ్ టు గో కాశ్మీర్ బట్ ఇప్పుడైతే కాదు. బట్ తొందరలోనే అది కూడా ప్లాన్ చేసి అదొక మంచి వ్లాగ్ మీ ముందుకు తెస్తాను. సో, ఇంక అక్కడి నుంచి డీఎల్ఎఫ్ వచ్చామండి కొంచెం తినడానికి. అండ్ అక్కడైతే మేము ఆ రోజు కూడా నాన్ వెజ్ తినాం. సో, వెజ్ సంథింగ్ తీసుకున్నాం. లైక్ పావ్ బాజీ, బేల్ పూరి అండ్ వగైరా వగైరా. క్రౌడెడ్ ప్లేస్ అండి. వన్ ఆఫ్ ది హైదరాబాద్ క్రౌడెడ్ ప్లేస్. బట్ యమ్ ఫుడ్ దొరుకుతది. ఎవ్రీబడీ షుడ్ ట్రై హియర్ ఆల్సో. ఇది డీఎల్ఎఫ్‌లోని ఫేమస్ పావ్ బాజీ అండ్ పానీపూరి బండి అండి. అండ్ అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి కనపడ్డది. లైక్ మలాయ్ ప్లస్ గులాబ్ జామ్ ఇస్తున్నారు. అది రాజస్థానీ వాళ్ళ స్టాల్ అది. నేనైతే ఒకటి ట్రై చేశాను. నాకు చాలా అనిపించింది. అండ్ ఆ గులాబ్ జామ్ కూడా ఇట్ వాస్ వెరీ సాఫ్ట్. ద వే అలా మట్టి కుండలో పెట్టి గులాబ్ జామ్ మ్యాష్ చేసి ఆ మలాయ్ దాని మీద వేసి ఇస్తున్నారు. నేనైతే ట్రై చేశాను. అది నేను అడిగాను కూడా సీజనలా లేకపోతే రెగ్యులర్‌గా ఉంటదంటే రెగ్యులర్‌గా ఉంటదంట. సో, ఇంకా అక్కడి నుంచి వైండ్ అప్ చేసుకొని నెక్స్ట్ డే మేము వైజాగ్‌కి ప్రయాణం అయ్యాం. నేను ఆ వైజాగ్ ప్రయాణం అనేది మీకు మొదటి వ్లాగ్‌లో చూపిచ్చాను. సో, ఇది దాని కంటిన్యూటీ అండి. నేను చెప్పాను కదా! ముందే వైజాగ్‌కి చాలా పనుల మీద వచ్చాము అని. సో, షూట్ అనేది మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. వైజాగ్‌లోని బీచ్ వేర్ ఔట్‌డోర్ షూట్ బీచ్‌లో చేసుకొని, ఇంక అక్కడి నుంచి ఇండోర్ ఇంకోటి థీమ్ నేను సెటప్ చేసుకున్నాను. సో, మా ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చేసారండి. సో, స్టార్టింగ్ అయితే కుక్కుకి స్టార్ట్ చేశారు ఇండివిడ్యువల్‌గా తీయడం. ఆ తర్వాత ఫ్యామిలీ పోర్ట్రెయిట్స్ ఇంక్లూడ్ అయ్యాయి. సో, ఈ ప్లేస్ ఏదైతే మీరు చూస్తున్నారో సాగర్ నగర్ కొంచెం దాటిన తర్వాత దానికి ఆనుకొని ఉంటది. ఇక్కడే నా మెటర్నిటీ షూట్ కూడా నేను తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ మళ్ళీ కుక్కుకి ఇక్కడ తీపిస్తున్నాను. అది ఏదైతే ఆ ఇసుక దిబ్బలు మీరు చూస్తున్నారో అక్కడ. హియర్ ఈజ్ మై అవుట్‌ఫిట్. ఆ రోజు నేను నా షూట్‌ని తీసుకుంటున్నాను. సో, నేను అండ్ కుక్కు కాంబోలో ఉన్నాం. స్కర్ట్స్ అండ్ షర్ట్స్. నేను ముందే చెప్పినట్టుగా మేము బీచ్ థీమ్ తీసుకొని స్టార్ట్ చేసాం. సో, ఇట్ వెంట్ వెల్ అండ్ వి వర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫోటోస్. మీకు ఫోటోస్ కూడా త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో టోస్ అండ్ ఫింగర్స్‌లో మీరు చూడొచ్చు. తన ప్రీ షూట్ ఫోటోస్ ఎలా వచ్చాయి, సాంగ్ ఎలా వచ్చింది, రీల్ ఎలా వచ్చింది అనేది. ఇట్ వాస్ వెరీ ఫన్నీ సెషన్ అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. బహుశా అందుకే అనుకుంటాను క్లయింట్స్ కూడా మాకు రివ్యూస్ ఇస్తూ ఉంటారు. వి ఎంజాయ్డ్ అండ్ అది నేను పర్సనల్‌గా ఆ రోజు నేను ఫీల్ అయ్యాను. సో, అక్కడి నుంచి బీచ్‌ది మేము ప్యాకప్ చేసుకొని మాకున్న వైజాగ్ స్టూడియో ఏదైతే ఉందో ఇంకా స్టూడియోకొచ్చేసి తనకి ఫ్లోరల్ యెల్లో ఫ్లవర్స్‌తోని ఆ రోజు నేను అనుకున్నాను. సో, షీ వాస్ లుకింగ్ లైక్ యెల్లో మేరీగోల్డ్. నేను ఆ రోజు థీమ్ ఫ్లవర్స్ అండ్ బటర్‌ఫ్లైస్ అని తీసుకున్నాను. ఇట్ వాస్ ట్రెండింగ్ యాక్చువల్లీ. ట్రెండింగ్ ఏదైతే ఉందో లైక్ బొకే
ఫ్లోరల్ థీమ్ అది. సో, ఆ థీమ్ నేను బేస్ చేసుకొని తన హెయిర్ స్టైల్ గాని, తన మేకప్ గాని, తన డ్రెస్సింగ్ అని అంతా నేనే జూసుకున్నాను. మాక్సిమం పిల్లలకైతే ఎక్స్‌ట్రా మేకప్ ఏమి ఇవ్వక్కర్లేదండి. జస్ట్ యూ గో విత్ జస్ట్ ఐలైనర్ అండ్ 1 లిప్‌స్టిక్ అంతే. అది కూడా చాలా మినిమైజ్‌గా ఉంచడానికి ట్రై చేశాను. అండ్ షీ వాస్ కోఆపరేట్ చేసిందండి ఆ రోజు. ఇన్ని షూట్స్ చేశాను. కానీ ఎప్పుడు తన్వికి చేయడానికి నేను చాలా కష్టపడాను. కానీ ఆ రోజు తను ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఎందుకో తెలీదు. మేబీ తనకి అర్థమవుతుంది. అండ్ ఐ రియలైజ్డ్ దట్ షీ ఈస్ గ్రోయింగ్ అప్ అండి. సో, చిన్న ఫన్నీ పార్ట్ మా ఫోటోగ్రాఫర్‌ది వాళ్ళ మాటల్లోనే తన్వి విన్నాను. షూటే కదా ఈరోజు. తన్వి షూట్ 6th షూటే కదండి ఇది. ఓకే డన్. పవన్ కళ్యాణ్ నువ్వేం చెప్పా. సో, అలా జరిగిందండి ప్రీ షూట్ షాపింగ్ గాని, ప్రీ షూట్ అనేది. సో, ఆ తర్వాత ఇట్స్ ఆల్రెడీ 11:30 అయ్యింది షూట్ అయ్యేటప్పటికి. సో, మేము పిచ్చ ఆకలితో ఉన్నాం కాబట్టి, ఆ దగ్గరలో ఉన్న ఫుడ్ స్ట్రీట్‌లోకొచ్చేసాం. ఇది ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ స్ట్రీట్‌లో ఉంటది. సో, ఇంక అక్కడి నుంచి మేము తినేసి, ఇంక నెక్స్ట్ డే మాకు ట్రైన్ హైదరాబాద్‌కుంది. సో, ఫుల్‌గా అక్కడ ఏవైతే కొత్త రీజినల్ ఫుడ్స్ ఉంటాయో అవన్నీ తినేసి, ఇంకక్కడ ప్యాక్ యూర్ బ్యాగ్స్ లాగా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా ఇంటికొచ్చేసాం. సో, ఆ నెక్స్ట్ డే మాకు హైదరాబాద్‌కి ప్రయాణం ఉంది. సో, సో, ఆ రోజు ట్రైన్ పట్టుకొని నెక్స్ట్ డే మేము హైదరాబాద్‌కి చేరిపోయాం. సో, ఇదండి తన్వి ఒక ప్రీ షూట్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ముందు ముందు ఇంకా మంచి కంటెంట్‌తో వస్తాం. థాంక్ యూ ఫర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్ విత్ ప్రసూన.